హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన కాలరాత్రి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ కథ 1 నైట్లో జరుగుతుంది. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఇందులో సరళ అనే ఒక ఉమ్మాయిని చూపిస్తారు. పని మనిషిగా పని చేస్తూ ఇంటి ఓనర్ని చంపేసి తన హస్బెండ్తో ఇల్లీగల్గా అఫైర్ పెట్టుకుని చివరికి ఏం చేసింది ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 18+ మూవీ ఇది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే సూర్య సోయ అనే ఇద్దరు లవర్స్ నైట్ టైంలో కార్లో ఒక ప్లేస్కి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సూర్య ఒక పొలిటీషియన్ కొడుకు, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ ఏరియాలో. ఇంకా ఇద్దరు నైట్ టైంలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే సడన్ గా కార్ ముందు ఏదో పడినట్టు అనిపిస్తుంది. ఏంటా ఇదని డోర్ విప్పి సూర్య వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం. అది అసలే ఘాట్ రోడ్ కావడంతో ఎవరో ఒక అతన్ని గుద్దేసింటాడు, చనిపోయి ఉంటాడు. అర్ధరాత్రి టైంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఆ ఏరియాలో ఎవరినైనా హెల్ప్ అడగాలనుకుంటారు. కట్ చేస్తే దుర్గా అనే ఒక ఉమెన్ తన హస్బెండ్ తో ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంది. దుర్గాకి దైవభక్తి ఎక్కువ. అందువల్ల ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళేది. గుడిలో వెళ్ళి తన పేరు మీద తన పిల్లల పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటే మీ ఆయన పేరు చెప్పలేదని పంతులు గారు అంటే వాళ్ళ ఆయన పేరు చెప్పి కొద్దిగా సాడ్ అవుతుంది. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే దుర్గాకి వాళ్ళ ఆయనకి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేదని. గుడిలో నుంచి వచ్చి దుర్గా కొంతమంది పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్తూ సరళ అనే ఒక ఉమెన్కి ఫోన్ చేస్తుంది. సరళ దుర్గా ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆ రోజు పని చేయడానికి ఇంట్లో సరళ రాకపోవడంతో ఏంటి సరళ ఈ రోజు పనికి రాలేదని అంటే అది మా ఆయనకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాం, డబ్బులు కావాలి పంపించండి అని చెప్తుంది. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు పంపించి చాలా రోజుల నుంచి నువ్వు పనికి ఇలాగా ఇర్రెగ్యులర్ గా హాలిడేస్ వేస్తున్నావు, రేపు మార్నింగ్ వచ్చే ఇంట్లో చాలా పనులుంది చేయాలని. ఇంకొంచెం ముందుకెళ్తే దుర్గాకి ఒక నిజం తెలుస్తుంది. సరళ భర్త చనిపోయాడని, సరళ తనతో అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటుందని దుర్గా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుంది. సరళకు వెంటనే ఫోన్ చేసి ఇన్ని రోజులు నాతో అబద్ధం చెప్పావు కదా, నా దగ్గర తీసుకున్న డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయాలి, సొంత చెల్లిలాగా నేను చూసుకున్నాను, ఎంత మోసం చేసావునని చాలా కోపడుతుంది. ఆ తర్వాత ఆటోలో దుర్గా అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలోనే ఒక గుడి ఉంటుంది. గుడిని దర్శించుకుని వెళ్దామని థింక్ చేస్తూ వెళ్తే సడన్ గా దుర్గాకి పీరియడ్స్ వస్తుంది. గుడికి వెళ్ళలేని పరిస్థితి. సడన్ గా ఆటోని ఒక అతను ఆపి అతనితో గొడవ పడుతున్నాడు. ఎవరు మీరు ఈఆర్ఎల్ ఏం చేస్తున్నారని. అతను ఏమనుకుంటాడంటే దుర్గాని కార్ డ్రైవర్ అక్కడ తీసుకొస్తుంటాడు ప్రైవేట్ గాని అనుకుంటాడు. ఆటో డ్రైవర్ అతను ఇద్దరు గొడవ పడుతుంటే ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి మా ఇల్లు పక్కనే నడిచే వెళ్తానని దుర్గా నడుచుకుంటూ వెళ్తుంటే గొడవ పడిన అతను దుర్గాని అదోలో చూస్తాడు. దుర్గా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంకా కంగారుగా ఇంటికి వెళ్తే భయపడుతూ ఇంట్లో డోర్ ఓపెన్ చేయగానే దుర్గాకి ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే పని మనిషి సరళ దుర్గా భర్త వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కళ్ళ ముందే ఇలా చేస్తుండడంతో దుర్గా మనసు విరిగిపోతుంది. రూమ్ లోపల జరిగిందంతా చూసి కోప్పడి బయటకు వచ్చిన తర్వాత దుర్గాని ఫాలో అవుతూ ఒక అతను వచ్చింటారు కదా, అతను దుర్గా గొంతు నొక్కి పట్టి కిందకి తోసి మెడలో ఉన్న చైన్ లాక్కుని తీసుకెళ్లిపోతాడు. షార్ప్గా ఉన్న వస్తువు తలకు తగలడంతో దుర్గా అక్కడికక్కడే చనిపోతుంది. వచ్చిన అతను చైన్ తీసుకుని పారిపోతాడు. ఇప్పుడున్న పని మనిషి సరళ దుర్గా భర్త వీళ్ళిద్దరూ ఇదే సరైన సమయం, మన ఇద్దరికి ఫ్రీడమ్ దొరికింది అని నవ్వుతూ డెవిల్ స్మైల్ ఇస్తూ దుర్గా శవం దగ్గరికి వెళ్ళి ఎంత టార్చర్ పెట్టావే నన్ను ఇన్ని రోజులు, ఇప్పుడు చూడు నేనేంటో నీకు చూపిస్తాను, ఓ అవును కదా చూడ్డానికి నువ్వు బ్రతుకుండవు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత దుర్గా చనిపోయిన తర్వాత అక్కడే పాతి పెట్టేసి సరళ అండ్ దుర్గా భర్త వీళ్ళిద్దరూ అఫిషియల్ గానే భార్య భర్తలుగా ఉంటారు అదే ఇంట్లో. వీళ్ళ లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఇంకా కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో సూర్య అండ్ సోయా వీళ్ళిద్దరూ వెళ్తుంటే సడన్ గా ఒక యాక్సిడెంట్ చేశారు కదా, ఇప్పుడు భయపడుతూ వీళ్ళు నేరుగా సరళ దుర్గా భర్త శ్రీనివాస్ ఉన్న ప్లేస్ కి వస్తారు వాళ్ళ ఇంటి దగ్గరికి. సూర్య పొలిటీషియన్ కాబట్టి కొంతసేపు హోల్డ్ చేస్తే అక్కడే ఉంటే ఎవరికి కనబడకుండా యాక్సిడెంట్ చేసిన అతని శవాన్ని వాళ్ళ నాన్న మనుషులు మాయం చేస్తారని చెప్పింటారు. దాంతో సూర్య అండ్ సోయా వీళ్ళిద్దరూ వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాష్రూమ్ వాడుకోవాలని చెప్తే మేము ఇలా వెకేషన్కి వచ్చాము మాకు హెల్ప్ కావాలని సరళ దగ్గర చెప్తుంటే సరళ వీళ్ళిద్దరిని చూసి ఎక్స్పెషలీ సోయాని చూసి మనోడు అసలే అమ్మాయిల పిచ్చి వీడికి, ఈమెను కనుక చూశాడంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని బయటికి పంపిస్తుంటే దుర్గా భర్త చూసేసి సోయాని సూర్యాని సోయాపై ఒక కన్ను వేసి తనని అదోలో చూసి ఏమ్మా టాయిలెట్ కదా యూస్ చేసుకోవాలి లోపలికి వచ్చేసేయండి, ఇది మన ఇల్లు లాంటిదే మీ ఇల్లే అనుకోండి అని వాళ్ళకి కంఫర్టబుల్ గా
వాష్రూమ్ తీసుకెళ్లి టవల్ ని ప్రొవైడ్ చేస్తారు. హే నువ్వేం చేస్తున్నావు కొంచెమైనా అర్థమవుతుందా, అయినా వాళ్ళని ఇప్పుడు ఎందుకు ఇంటికి తీసుకొచ్చా, వాళ్ళని చూస్తేనే నాకు అదేదో డౌట్ గా ఉంది, వాళ్ళు ఏదో తప్పు చేసి వచ్చినట్టు, వాళ్ళని ఇంటి నుంచే పంపించేయాలంటే అలా ఏం లేదులే, వాళ్ళని చూస్తే మంచోళ్ళలాగా ఉన్నారు, పాపం ఆడపిల్ల టాయిలెట్ లేక బయట కష్టపడుతూ ఉంది, కొద్దిసేపు ఉండి వెళ్తారులేని సరళతో అంటే సరళకు శ్రీనివాస్ గురించి తెలుసు కాబట్టి సోయా మీద అయితే కన్ను పడింది, అందుకనే లోపల తీసుకొచ్చాడని అనుకుంటుంది. ఆ తర్వాత ఉండడానికి రూమ్ కూడా ఇస్తారు. మార్నింగ్ లేచి వెళ్దూరులే అని సూర్య సోయా వీళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత సరళ వాళ్ళిద్దరికి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. నలుగురు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. మా పేరు సూర్య సోయా అని వీళ్ళని పరిచయం చేసుకుని, ఈ రోజుల్లో మీ అంత మంచి వాళ్ళు ఇంకా ఉండరేమో అని శ్రీనివాస్ని చాలా పొగుడతారు. దాందేముంది బాబు, ఏదో ఒక రోజు మనం చేసే సహాయం మంచి మనకే రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తూ ఉంటే పక్కనున్న సరళ వీడు మంచి అని అనుకుంటుంది. సడన్ గా కరెంట్ పోతుంది, అందరికి భయం వేస్తుంది. సూర్య సోయా వీళ్ళిద్దరూ అవును మీ ఇద్దరికి పిల్లలు లేదా అని అంటే పిల్లల గురించి ఆలోచిస్తారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో దుర్గాని చంపేసి పాతి పెట్టిన తర్వాత అక్కడే దుర్గా కొడుకు కూతుర్ని సరళ అండ్ దుర్గా భార్య శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసి చూసుకుంటారు. సరళ నిజంగా పిల్లల్ని టార్చర్ చేసేది, ఇంట్లో అన్ని పనులని చేయించుకునేది, బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం, ఇల్లు క్లీన్ చేయడం, ఇలా చాలా పనులు. సరళ దగ్గర నరకం అనుభవించే వాళ్ళు పిల్లలు, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుని ఏడ్చేవాళ్ళు, ఆడుకోవడానికి కూడా బయటికి పంపించట్లేదు. అలాంటి టైంలో సరళ ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇంటిని దుర్గా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ని అమ్మేసి తన పేరు మీద చేసుకోవాలనుకుంటుంది. బట్ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. దాంతో దినేష్ అనే ఒక క్లయింట్ని బట్టి వాళ్ళ ఆస్తిని ఇంటిని ఎలాగైనా మంచి బేరానికి అమ్మేయాలని దినేష్తో డిస్కస్ చేస్తూ ఉంటే దినేష్ సరళని చూసి ఇంట్లోకి వచ్చి అంతా ఓకే, మీరు అడిగిన డబ్బుకే ఇల్లు కొంటాను కానీ నాకు మీరు ఒక పని చేసి పెట్టాలని స్మైల్ ఇస్తూ సరళని చూస్తుంటే సరళకి అతను ఏం అడుగుతున్నాడో అర్థమవుతుంది. ఆ తర్వాత శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురండి అని గోనె సంచి చేతిలో పెట్టి బయటికి వెళ్ళమంటుంది. నేను ఇప్పుడు వెళ్ళే తీరాలా అని అంటే మీరు వెళ్ళాలి, వంట వండడానికి ఏం లేదని అతన్ని బయటికి పంపించిన తర్వాత డోర్ లాక్ చేసి దినేష్తో ఫిజికల్గా ఇంటిమేట్ అవుతుంది. ఇంకోవైపు వెజిటేబుల్ తీసుకెళ్ళడానికి వెళ్ళిన దుర్గా భర్త శ్రీనివాస్కి సరళ గురించి తెలుసు కాబట్టి సరళ లోపల ఖచ్చితంగా దినేష్తో రిలేషన్షిప్ పెట్టుకుందని కిటికీలో చూస్తూ ఉంటే అసలు విషయం తెలిసిపోతుంది. దినేష్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత సరళతో శ్రీనివాస్ గొడవ పడతాడు. నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, నన్నే కదా ప్రేమించావు, ఇప్పుడు వాడితో ఈ సంబంధం ఏంటనంటే మరి ఏం చేయమంటావు, వాడికేమో నేను కావాలి, నాకేమో డబ్బు కావాలని అతన్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే HIV AIDS వచ్చి పోతావని దుర్గా భర్త శ్రీనివాస్ చెప్తే ఇదంతా పిల్లలు విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ గొడవ పడుతుండడం చూసి నాన్న శ్రీనివాస్ అంటే వాళ్ళకి ఇష్టమే కానీ పిన్ని సరళనే ఇష్టం ఉండదు. డే టైంలో అంత గొడవ పడినప్పటికీ నైట్ ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. సరళ శ్రీనివాస్తో ఏమండి మనకు పిల్లలు అడ్డుగా ఉన్నారు, వాళ్ళని చంపేస్తే ఆస్తి మొత్తం మనకే వచ్చేస్తుంది కదా, అండ్ ఇంటిని కూడా ఈజీగా మన పేరు మీద అమ్మేసి చేసుకోవచ్చు, నేను దినేష్తో మాట్లాడాను కదా, రేపు ఇదంతా మాదే అని పెద్ద అయిన తర్వాత వాళ్ళు అన్నారని గ్యారంటీ ఏంటి, వాళ్ళు నాకు నచ్చలేదని అంటే సరళ మత్తులో ఉన్న శ్రీనివాస్ సొంత బిడ్డలను కూడా చూడకుండా వాళ్ళిద్దరిని చంపేయడానికి రెడీ అవుతాడు. ఇంకోవైపు ఇద్దరు పిల్లలు బయటకు వెళ్ళి ఒక చోట కూర్చొని ఏం జరిగినా సరే మనం ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, మన అమ్మ ఆత్మ ఇదే ఇంట్లోనే ఉంది, ఒక రకంగా మనం ఈ ఇంట్లో ఉంటే అమ్మ ఒళ్ళో ఉన్నట్టుగానే అని చాలా మెచ్యూర్గా మాట్లాడి చాలా బాగా చూసుకుంటాడు, ఎక్స్పెషలీ అన్న చెల్లిని. నెక్స్ట్ డే మార్నింగ్ సరళ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ మేము బయటికి వెళ్ళి వస్తాం, మీరు ఇంట్లోనే సేఫ్గా ఉండండి అని బయటికి వెళ్తే పిల్లలు ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ ఇంట్లో లేకపోవడంతో చాలా ఫ్రీడంగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఆడుకుంటారు. కొంతసేపు సరళ ఇంటికి వచ్చి మీకోసం బిర్యానీ తీసుకొచ్చాను అన్న తినండి అని ఆ బిర్యానీ ఇస్తారు. బిర్యానీలో పాయిజన్ కలిపింటారు. కొంతసేపటికే సరళ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళిద్దరు బాడీస్ని మాయం చేయాలనుకున్న టైంలోనే సూర్య సోయ ఇంటి దగ్గరకు వచ్చింటారు. ఇప్పుడు సరళ శ్రీనివాస్ టైం అయింది వెళ్ళి పడుకోండి రూమ్ లోపల వాళ్ళిద్దరిని పడుకోబెట్టి డోర్ లాక్ చేసి బయట ఇద్దరు పిల్లల శవాన్ని ఎలాగైనా బయటికి తీసుకెళ్ళి
పూడ్చిపెట్టాలనుకుంటారు. గొంతు తవ్వడానికి కావాల్సిన థింగ్స్ అన్నిటినీ తీసుకెళ్తారు. ఇంకోవైపు రూమ్ లో ఉన్న సూర్య సోయ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సోయ నాకెందుకో వాళ్ళని చూస్తుంటే చాలా స్ట్రేంజ్గా ఉంది అండ్ వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను. ఆ సర్లా ఉందే చూడ్డానికే కొంచెం తేడాగా అనిపిస్తుంది తన బిహేవింగ్ ఇదంతా. అంటే అయినా ఇదంతా మనకెందుకు, రేపు పొద్దున లేచి మనం వెళ్ళిపోతాం, యాక్సిడెంట్ని ఎలాగోలాగా మా నాన్న వేరొకరు చేసినట్టు కేసు క్లోజ్ చేస్తారులే అని నువ్వు పడుకో, మిగతాదంతా నేను చూసుకుంటానని సిగరెట్ తాగుతూ విండో వైపు చూస్తూ ఉంటే బయట సర్లా శ్రీనివాస్ వీళ్ళిద్దరూ గుంత తవ్వుతూ ఉంటారు. ఇదంతా చూసి వీళ్ళు భయపడిపోతారు. ఏంటిది వీళ్ళని చూస్తుంటే అమాయకంగా ఉన్నారనుకున్నాను, ఇప్పుడేంటి ఇద్దరు పిల్లల్ని చంపేసి పాతి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే సోయ, వీళ్ళని ఏం చేసైనా సరే ఏదో విధంగా మేనేజ్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని వెళ్తుంటే ఇద్దరు పిల్లల్ని వీళ్ళిద్దరూ మోసుకుంటూ వస్తుంటే సూర్య చూసేస్తాడు. అర్థమైపోతుంది వీళ్ళని వీళ్ళే చంపేశారు, పాతి పెట్టడానికే వెళ్తున్నారని. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయి ఉండరు. సర్లా బిర్యానీ తీసుకొచ్చిస్తే అంత ఈజీగా పిల్లలు నమ్మి ఎలా తినేస్తారండి. పెద్దవాడు అన్న చెల్లికి ముందుగానే బిర్యానీ గురించి చెప్పి దీన్ని తినకు, డస్ట్బిన్ లో పడేద్దాం, ఇందులో ఎలుకల మందు కలిపారు, మనం చనిపోయినట్టు యాక్ట్ చేయాలి లేదంటే మనం తప్పించుకోలేం, మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఇది, ఇదిగో ఈ పెయింటింగ్ ని నోట్లో పోసుకో, రక్తం కక్కినట్టు యాక్ట్ చేయని చెప్తే చెల్లి అలాగే చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు సరళ దుర్గా భర్త శ్రీనివాస్ వీళ్ళిద్దరూ వచ్చి ఎత్తుకెళ్తుంటే యాక్ట్ చేస్తారు నిజంగానే చనిపోయినట్టు. మధ్యలో సూర్య సోయ అడ్డు రావడంతో బాబు వీళ్ళని నిద్ర పెట్టాలి, కొంచెం పక్కకు జరిగానంటే మీ నాటకాలంతా నాకు తెలుసు, పిల్లలు పైకి లేవన్నానంటే వాళ్ళు చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నదంతా అబద్ధమని శ్రీనివాస్కి సర్లాకి చెప్తారు. వీళ్ళు పైకి లేచి నడిచి సూర్య వెనకాల రాగానే ఇద్దరు షాక్ అవుతారు. బయట ఇద్దరు గొంతు తవ్వుతుంటే లోపల సూర్య సోయ వీళ్ళిద్దరూ ఉంటారు. చిన్నపిల్లలు ఇద్దరు ఇంట్లోకి ఎవరో వచ్చారని తెలుసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి మమ్మల్ని ఎలాగైనా మీరే కాపాడాలని చెప్పింటారు. దానికే సూర్య ఇప్పుడు చిన్న పిల్లల్ని సర్లా శ్రీనివాస్ దగ్గర నుంచి కాపాడింటాడు. దాంతో సర్లా క్షమించు బాబు, ఏదో తప్పు చేసాం, బిర్యానీలో పాయిజన్ ఉన్న విషయం మాకు కూడా తెలియదు, దయచేసి మమ్మల్ని వదిలే, ఈ విషయం బయట ఎవరికూ చెప్పకని చేతులెత్తి దండం పెడుతూ సడన్ గా పక్కనున్న ఒక వెపన్ని తీసుకుని సూర్య తల మీద కొడుతుంది. సూర్య స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఎలాగైనా ఇద్దరు పిల్లల్ని వీళ్ళ దగ్గర నుంచి కాపాడాలన్న ఇంటెన్షన్తో మళ్ళీ లేచి సూర్యకి అండ్ సర్లాకి మధ్య ఫైట్ నడుస్తుంది. ఇంకోవైపు శ్రీనివాస్ కూడా సూర్య మీద దాడి చేస్తూ ఉంటాడు, ఎక్స్పెషలీ సోయాని పట్టుకుని. నలుగురు మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటే ఈ చిన్న పిల్లలు ఇద్దరు సూర్యకి సోయాకి సపోర్టెడ్ గా ఉంటారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే సరళ పరిగెత్తుకుంటూ వెళ్ళి తను తవ్విన గుంతలోనే పడి చనిపోతుంది. సూర్య చంపడానికి ట్రై చేయకముందే తను చనిపోతుంది. శ్రీనివాస్ సూర్యని చంపడానికి వస్తుంటే శ్రీనివాస్ని తను చంపేస్తాడు. ఇద్దరిని చంపేసిన తర్వాత పిల్లల్ని పాతి పెట్టడానికి త్రవ్విన గుంతలోనే వాళ్ళిద్దరిని పాతి పెట్టేస్తారు. అంతా అయిపోయిన తర్వాత సూర్య సోయ వెళ్తూ వెళ్తూ ఆ చిన్న పిల్లలతో ఈ విషయం ఇంతటితో మర్చిపోండి, మేము వచ్చిన విషయం కానీ వాళ్ళిద్దరూ చనిపోయిన విషయం అక్కడ పాతి పెట్టిన విషయం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు, మీరు హ్యాపీగా ఉండండి అని ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి వచ్చేస్తారు. వస్తూ వస్తూ కారులో సోయ పాప మా చిన్నపిల్లలు ఒంటరిగా వదిలేసి వచ్చాం, మనతో పాటు తీసుకొచ్చింటే బాగుండేదని అంటే ఆ చిన్నపిల్లలు సూర్యతో ఏం చెప్పింటారంటే మా అమ్మ ప్రెజెన్స్ ఇక్కడ ఫీల్ అవుతున్నాము, ఈ ఇంట్లో ఉంటే మా అమ్మతో పాటు ఉన్నట్టే ఉంటుంది, అయినా బట్టలు ఉతకడం సామాన్లు కడగడం ఇవన్నీ మేమే నేర్చుకున్నాం, మేము పని వాళ్ళుగానే ఇక్కడ బ్రతికాం ఎన్ని రోజులు, ఇప్పటి నుంచి సొంత వాళ్ళుగా బ్రతుకుతాం, మేము ఇంట్లోనే ఉంటామని చెప్పింటారు. ఆ ఏజ్లో వాళ్ళకున్న మెచ్యూరిటీకి వాళ్ళ గట్స్ని చూసి సూర్యని ఆశ్చర్యపోయి వాళ్ళు హ్యాపీగానే ఉంటారులే, మనమే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుందామని చెప్తాడు సోయాతో. అప్పుడే వీళ్ళకి తెలిసి వచ్చే ఇంకో నిజం ఏంటంటే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు గుద్దిన పర్సన్ ఎవరో కాదు, ఆ రోజు రాత్రి దుర్గా మెడలో బంగారపు చైన్ లాక్కొని తీసుకెళ్ళింటాడు కదా, అతన్నే గుద్ది చంపింటారు పరిగెత్తుతూ వస్తూ ఉంటే. టీవీ ఛానల్లో న్యూస్ పేపర్లో కూడా వస్తుంది ఒక పెద్ద గజ దొంగ చనిపోయాడు యాక్సిడెంట్ లోని. ఎలాగో దొంగ కాబట్టి ఈ కేసుని సూర్య వాళ్ళ నాన్న ఈజీగా క్లోజ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత దినేష్ సర్లాని కలవడం కోసం ఇంటికి వస్తే
చిన్న పిల్లలు దినేష్తో మా అమ్మా నాన్న లేరు, బయటికి టూర్కి వెళ్ళారని చెప్పేస్తారు. ఏంటి టూర్కా? వాళ్ళిద్దరూ కలిసి సర్లాన్ చాలా మిస్ అవుతున్నానని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా వేరే క్వశ్చన్స్ ఏం అడగకుండా. అప్పటి నుంచి ఆ చిన్న పిల్లలు అదే ఇంట్లోనే ఉంటారు. అప్పుడప్పుడు సూర్య సోయా వీళ్ళిద్దరూ వచ్చి చూసుకుని వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సపోర్టెడ్గా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్, వన్ నైట్ స్టోరీ ఇది. మూవీపై మీ ఒపీనియన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ కౌంట్ మాత్రం పెరగట్లేదండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.